Hi students, hearty welcome to Ramu Spoken English. My dear students, అందరికీ స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నారు రాము స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్ అండి. ఇకపోతే బాహుబలి ప్యాక్ ఎవరైతే మా దగ్గర కొన్నారో వారికి ప్రతిరోజు లైవ్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ క్లాసులో ఈరోజు మనం చూస్తున్నాం. ఒక్క నిమిషం అండి. ఎస్, మనము ఇప్పుడు మెయిన్ వర్బ్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం అండి. మన మెటీరియల్లో నిన్నటి దాకా సుమారుగా 150 వరకు నేర్చుకున్నామండి. జనరల్గా 150, 140, 150 వరకు నేర్చుకున్నామండి. ఇక అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ముందుకు సాగుతున్నాం. మెయిన్ వర్బ్స్ నేర్చుకునే ప్రయత్నం. ఎస్, ఇక ఈరోజు కొంచెం ఇంపార్టెంట్ పదాలన్నీ కూడా నేర్చేసుకుంటే ఈ వారంకి మీకు వర్క్ ఉంటుంది. చక్కగా మీకు కూడా వర్బుల గురించి తెలుసుకున్నట్టుగా ఉంటుంది. నేను ఈరోజు మీకు మన స్టూడెంట్లకు పీడిఎఫ్ ఇస్తున్నాను. ఏంటా పీడిఎఫ్ అంటే 1 నుంచి 200 క్రియలు ఈ మెటీరియల్ ఇక్కడ ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో ఈ 42, 43, 44, 45 ఇట్లా ఈ పేపర్లలో నేను పీడిఎఫ్ ఇస్తానండి. ఎందుకంటే చదువుకోవడానికి మీకు కూడా అనుకూలంగా ఉంటుందండి. ఇది అయిన తర్వాత అండి, ఇది 200 వర్బులు అండి. మీకు 6000 వర్బులు కలిగినటువంటి ఒక పీడిఎఫ్ ఉందండి. ఆ పీడిఎఫ్ను మీకు మనస్ఫూర్తిగా ఇస్తానండి. పిల్లలు బాగా చదువుకోండి. ఎవరైనా కానీ చక్కగా చదువుకోండి, నాలెడ్జ్ను పెంచుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు నిన్న మనం ఎంతవరకు వచ్చామండి? ఎవరో ఒకరు చెప్పండి చాలు. నిన్న ఎంతవరకు వచ్చాం సార్? ఇంతవరకు వచ్చామండి, ఇంతవరకు నేర్చుకున్నామండి. ఎస్ సార్, ఎవరో ఒకరు చెప్పండి. నిన్న ఎంతవరకు వచ్చామండి మనము? ప్రాక్టీస్ చేసినారా మీరు? సార్ ఆస్కింగ్ దాకా వచ్చాను సార్. ఆస్కింగ్. ఓకే, సరే. ఈరోజు మనం అక్కడి నుంచి ప్రారంభిద్దాం. ఓకేనా, రైట్. అడుగుట అన్నాడు. బాగా చూడండి. అడుగుట, అడుగుట, అడుగుట అంటే ఆస్కింగ్. అడుగుట వేరు, అడుగుట వేరు, చెప్పుట వేరు. అడుగుట వేరు, చెప్పుట వేరు. అడుగుట అంటే ఏమి? ఆస్కింగ్. ఆస్కింగ్. ఇదే అడుగుట రిక్వెస్టింగ్ అంటారు. రిక్వెస్టింగ్ అన్నా కూడా బ్రతిమలాడడం, అంటే అడగడంలో చాలా హృదయపూర్వకంగా, దయా విధంగా, మనస్ఫూర్తిగా బ్రతిమలాడుట అంటారు. ఏమండి, అర్థమైందా అండి? బ్రతిమలాడుటకు ఆస్కింగ్ కి తేడా ఏంటండి? రిక్వెస్టింగ్ కి ఆస్కింగ్ కి తేడా చెప్పండి ఫస్ట్. రిక్వెస్టింగ్ కి ఆస్కింగ్ కి తేడా చెప్పండి సార్. ఎవరో ఒకరు మాట్లాడండి. ఆస్కింగ్ అంటే అడగడం సార్, రిక్వెస్టింగ్ అంటే బతిమలాడుకోవటం. ఆస్కింగ్ అంటే అడగడం. అడగడం అనేది ఏ యాంగిల్లో నుంచైనా అడగొచ్చు. గట్టి గొంతుతో అడగొచ్చు, కామన్ గా అడగొచ్చు. అవునా? అవును సార్. మీకు తేడా కనిపించాలి. ఓ, అడుగుట ఆస్కింగ్ అన్నా కూడా అది నోటితోనే, రిక్వెస్టింగ్ అన్నా కూడా అది నోటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఏమండి, ఏమండోయ్, ఏమండి, మీ పెన్ను ఇస్తారా అండి? కొంచెం మీ పెన్ను ఇస్తారా అండి అన్నాడు. ఇక్కడ ఒక రెస్పెక్ట్ ఉంది. కనిపిస్తుందా? లేదు, రెస్పెక్ట్ మీకు కనిపించట్లేదా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటాం ఇప్పుడు? ఇలాంటి వాక్యాలను ఏమంటాం మనము? రిక్వెస్టింగ్ సెంటెన్సెస్ అంటాం. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. ఏమండి, పెన్ ఇస్తారా అండి, ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అని అన్నాడంటే అది రిక్వెస్ట్ కిందకి వస్తుందా, ఆస్కింగ్ కిందకి వస్తుందా? రిక్వెస్టింగ్ కిందకి వస్తుంది సార్. ఆస్కింగ్ సార్. ఆస్కింగ్ లో రిక్వెస్టింగ్. ఇప్పుడు అర్థమైందా? ఆస్కింగ్ లో రిక్వెస్టింగ్, మళ్ళీ అదే ఆస్కింగ్ లో ఆర్డరింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆర్డరింగ్ అంటే ఏమి? కాస్త గట్టి నోరుతో, ఎక్కడ ఒక మర్యాద లేకుండా గట్టిగా అడిగితే గనక
అప్పుడు ఏమైపోతుందండి అది ఏమైపోతుందండి ఆర్డరింగ్ అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డరింగ్ అండ్ రిక్వెస్టింగ్? బోత్ ఆర్ ఆస్కింగ్. రెండు అడగడమేనండి, కానీ హృదయపూర్వకంగా బ్రతిమలాడుతూ చాలా నెమ్మదిగా నీట్గా చాలా మంచితనంగా అడిగితే అది రిక్వెస్టింగ్ అండి. కొంచెం గొంతు లేపి గట్టిగా రుబాబుగా అడిగితే కనుక దాన్ని ఆర్డరింగ్ అంటారండి. ఎవరికైనా ఈ రెండిట్లో ఏమైనా తేడా తేడా ఉంటే కనుక అడగండి, చెప్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ చెప్పుట గురించి కొంచెం పక్క పెడదాం. ఇది ఫస్ట్ అడిగే దాని గురించి మాట్లాడదాం. ఎవరికైనా డౌట్ ఉందా? అడుగుట అంటే రెండు రకాలండి. ఓకేనా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా అండి? ఎస్ సార్. అడుగుట అంటే రెండు రకాలు. ఒకటి సున్నితంగా నెమ్మదిగా బ్రతిమలాడుతూ అడగడాన్ని రిక్వెస్టింగ్ అంటారు. గట్టిగా గొంతులో వేసుకొని రుబాబుతో గనక అడిగితే గనక దాని పేరు ఆర్డరింగ్. ఓకేనా? క్లియర్ కదా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, ఎస్, ఒక్క నిమిషము. రైట్. ఇకపోతే ఆస్కింగ్. నెక్స్ట్ సజెస్టింగ్. ఇక్కడ కూడా కొన్ని విషయాలు, అందుకే నిన్న ఇవన్నీ మీకు చెప్పాలనే నిన్న ఆపా. కొంచెం మెటీరియల్ బాగుంది, కొంచెం బాగా చెప్దామని. సరే, ఇప్పుడు చూడండి, చక్కగా వినండి అయ్యా. సజెస్టింగ్ అనేది ఒకటి ఉంది, అడ్వైజింగ్ అని కూడా ఒకటి ఉంది. వీటి అర్థం ఏమిటి? సజెస్టింగ్ అంటే ఏమి, అడ్వైజ్ అంటే ఏమి? ఎస్, ఎవరైనా చెప్పొచ్చు తెలిసిన వాళ్ళు, లేకపోతే నేను చెప్తా. అడ్వైజింగ్ అంటే సలహా ఇవ్వడం సార్. అడ్వైజ్ సలహా. ఓకే, మరి సజెస్టింగ్ అంటే ఏంటి? సజెస్టింగ్ అంటే సూచించడం అండి. సూచించడం. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్? సూచించడం, అడ్వైజింగ్ అంటే సలహా ఇవ్వడం. ఎట్లా, ఏంటి డిఫరెన్స్? ఎట్లా ఎదుటి సలహా వాళ్ళు ఇవ్వడం? అడగకుండానే మనం ఏదన్నా చెప్తే గనక అది సజెషన్ అవుతుంది సార్. ఉండు ఎదుటి వాళ్ళు ఉండు 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 కొంచెం నిదానం, అందరికి అర్థం కావాలి కదా, కాస్త. ఎదుటి వారిని అడిగితేనే చెప్పు. ఇప్పుడు ఎదుటి వారిని ఎదుటివారు మనల్ని ఖచ్చితంగా అడిగితే అప్పుడు మనం చెప్పేది అడ్వైజింగ్ సార్. ఓహో, ఎదుటి వారిని, ఎదుటివారు ఎదుటివారు మనల్ని అడిగితే మనం చెప్పేదానిని అడ్వైజింగ్ అంటాం సార్. మనం చెప్పేదానిని అడ్వైజింగ్ అని అంటారు. ఓకే, మరి ఇది చెప్పు, సజెస్టింగ్. దీనికి రివర్స్ ఇప్పుడు ఎదుటివారు మనల్ని అడగకుండానే అడగకుండా మనంతకు మనమే సలహా లాంటి ఇస్తే దాన్ని సజెస్టింగ్ అంటారు. అంతేనా? సజెస్టింగ్ అంటారు, అంతేనా అని నేను అనుకున్నా సార్. ఓకే, ఏం అందరూ ఓకే కదా? ఏమైనా డౌట్ ఉందా? ఓకే సార్. క్లియరా? ఏం అందరూ క్లియర్ కదా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే. క్లియర్ సార్. ఓయ్ రామోనా, తప్పు ఉంటుంది సార్ నాకు. నీ మనిషి గాల వీళ్ళందరూ మళ్ళీ ఓయ్ పెద్ద మనుషులు సార్, మేము కరెక్ట్ అని రాసుకుంటున్నాం కదా సార్. ఇది రాంగ్ అయ్యా పెద్ద మనిషి. సరే, ఇప్పుడు క్లియర్ గా చెప్తానయ్యా, వినండి. ఓకేనా? ఇక్కడ మొత్తం తారుమారు చేసి నువ్వు అల్లంని బెల్లం చేసి బెల్లం అల్లం చేసేసి తప్పు 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 అయ్యా పెద్ద మనిషి. బాగిను, ఇది తప్పమ్మా. గుర్తుపెట్టుకోండి, నేను చిన్నగా అర్థమవుతాడు చెప్తాను మీకు. నోటితోనే తెలుగు మీనింగ్ తోనే చెప్తా, బాగా నీట్గా అర్థమైపోద్ది. ఎప్పుడైనా మీరు విన్నారా ఉచిత సూచన అని ఎక్కడైనా విన్నారా? ఉచిత సలహా అని ఎక్కడైనా విన్నారా? ఏది విన్నారు? ఉచిత సలహా. ఈ పాయింట్ లోనే మీకు అర్థమవుతాడు చెప్తున్నా, బాగినండి, అందరు వినండి. ఉచిత సలహా అనేది ఎప్పుడు ఉచితంగా ఉంటదండి. ఉచితం అంటే ఏమి? నీ అంతకు నువ్వు చెప్పడం. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. సూచనలు అడిగితే గనక వేరే వాడు చెప్తాడు, సూచనలు ఇస్తాడు. ఏం సార్, నేను ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నాను అంకుల్, మీరు ఏమంటారు అంకుల్ అన్నాడు ఒక 10th పాస్ అయినటువంటి విద్యార్థి. అప్పుడు
టీచర్ అంటున్నాడు లేదా అంకుల్ అంటున్నాడు, ఏమంటున్నాడంటే అమ్మా ఎంపీసీ గ్రూప్ అయితే బాగానే ఉంటుంది, కొంచెం డాక్టర్ కావడానికి బైపీసీ గ్రూప్ తీసుకో తల్లి బాగుంటదేమో అన్నాడు ఆ అంకల్. ఇప్పుడు చెప్పండి, ఇతను సూచన ఇచ్చాడా లేకపోతే సలహా ఇచ్చాడా? సూచన Advice ఇచ్చాడు సార్. ఇచ్చాడండి, సలహా ఇచ్చాడండి. సలహా. సూచన, ఇది కూడా సూచన అనేది కాదు, సలహానే. ఇది కూడా సలహానే, సలహా కాదనట్లా. ఇది కూడా సలహానే. ఓకే, సజెషన్ కి రెండు పదాలండి, సూచన అంటారు, సలహా అని కూడా అంటారండి, పెద్ద తప్పేం కాదులేండి. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం అడిగినప్పుడు మంచి చెడ్డలు చెప్పేదాన్ని సజెస్టింగ్ అంటారు. అర్థమైందా అండి అందరికి? అర్థమైంది సార్. అర్థమైంది సార్. అర్థమైందమ్మా? మనము అడిగితేనే అవతలోడు చెప్తేనే దాన్ని సూచన లేదా సలహా అని తెలుసుకో. ఓకేనా? క్లియర్ కదా? Yes. ఆ, Clear. అడగాలి, దీనికి అడిగినప్పుడు చెప్తేనే అది సజెషన్ అయ్యా. మరి అడ్వైజ్ ఎప్పుడైతుంది సార్ అంటే ఉచితంగా, వాడు అడక్క ముందరే నువ్వే పోయి వాడిని గెలికి మరి చెప్తావు చూడు. అర్థం కాలే? అర్థమైంది సార్. ఏ అర్థమైందమ్మా అందరికి? అర్థమైంది మాట్లాడాలి, సార్. కొంచెం మాట్లాడాలి. ఏ? ఒకవేళ ఇలా చెప్పిన అర్థమైంది తర్వాత నేను ఆ. చెప్పానని కూడా అడుగుతారండి. ఆ, నేను ఒక్కొక్క అడిగానా మిమ్మల్ని అని కూడా అడుగుతారండి. అప్పుడు అందుకే ఉచిత సలహా అంటున్నాను నేను అక్కడ. అవును సార్. మీరు ఇదొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది సజెషన్ అంటే సూచన అనుకోండి. సూచనలు ఎట్లా పోవాలి, ఏం చదువుకోవాలి సార్, ఏ ఏ బట్టలు బాగుంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సజెషన్స్ ఇస్తాడు. డాడీ ఉన్నాడు, ఒరే నువ్వు ఈ బట్టలు తీసుకోపోరా, డబ్బులు ఇస్తాను, మంచి బట్టలు తీసుకోపోరా అని ఇస్తాడు. ఓకే డాడీ, ఎట్లాంటి బట్టలు తీసుకోవాలి? ఇట్లాంటివి కాటన్వి తీసుకోరా బాగుంటాయి అన్నాడు. సో ఈ విధంగా ఏదో మంచి మాటలు చెప్పేదాన్ని ఇక్కడ సజెస్టింగ్ అంటారు, కానీ అడ్వైజ్ అన్నారు. అడ్వైజ్ ఎప్పుడు వస్తుందంటే ఉచితంగా వాడంతకు వాడు నిన్ను గెలికి మరీ చెప్తే అది అప్పుడు అది అడ్వైజ్ అవుతుంది. సింపుల్ లాజిక్ అంతే, పెద్దదేం కాదు ఇది. ఇప్పుడు ఏమంటారబ్బా అందరికి ఓకేనా? అర్థమైందా? అర్థం కాలేదు చెప్పండి ఇప్పుడు. ఓకే సార్. అర్థమైంది సార్. ఇప్పుడు He clear. gave me many suggestions in my life. Many suggestions in my life. నా జీవితంలో అతడు నాకు చాలా ఎన్నో సూచనలు ఇచ్చాడు అని అర్థం. He gave me many advice in my life అంటే అతడు నా జీవితంలో ఎన్నో ఉచిత సలహాలు ఇచ్చాడు. నథింగ్ హెల్ప్డ్ మీ. నథింగ్ హెల్ప్డ్ మీ. ఏ సాయం చేయకుంటాను. నథింగ్ హెల్ప్డ్ మీ అంటే నాకు ఏది ఉపయోగపడాల. నాకు వదిలేస్తుంది. ఏంపా అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. నాకు అర్థమైంది. ఏదో ఒకటి. He gave me many advice in my life, but nothing helped me. నాకేమీ కూడా ఉపయోగపడలేదు. ఓకేనా? ఇది క్లియరా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అయ్యా. ఓకే సార్. ఓకే, చాలా చిన్న చిన్న విషయాలండి, కన్ఫ్యూజ్ అవడానికి మంచి. చెప్పండి అయ్యా. అడ్వైజ్ ని ప్లూరల్ లో అడ్వైజ్ చేస్తాను లేదండి అనకూడదు. ఆ డౌట్ అడిగినావు, మంచి డౌట్ అడిగినావు అయ్యా. రామ్మోహన్ సార్. మెచ్చుకోవాలి నిన్ను. అడ్వైజ్ సింగులర్, అడ్వైజెస్ అనకూడదు. సిఈ సార్. అడ్వైజ్ ప్లూరల్. ఓకే సార్. ఇక్కడ ఎస్ఈ పెట్టుకో, ఇక్కడ సిఈ పెట్టుకో, అంతే. సిఈ సిఈ ఓకే ఓకే అది అదే ప్లూరల్ అన్నమాట. అర్థమైంది? ఇప్పుడు సిఈ వస్తే ప్లూరల్ అనుకోవాలి, ఎస్ఈ వస్తే SE. సింగులర్ అనుకోవాలి. ఓకే సార్. ఓకేనా అండి? క్లియరా? రైట్ సార్. క్లియర్ సార్. ఓకే. నెక్స్ట్ అడ్జస్టింగ్. అడ్జస్టింగ్ అంటే ఏమి? సరి చేసేది. ఏదైనా అడ్జస్ట్ చేస్తాం, సరి చేస్తాం, అడ్జస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బీరువా ఇట్లా వంగిపోయిందయ్యా ఇంట్లో, మనం ఏం చేస్తామండి? కింద రాళ్ళు పెడతాం సరి సార్. చేస్తాం. బెంచెస్. కింద రాళ్ళు పెట్టు, చెక్కలు పెట్టు, మనం ఏం చేస్తాం దాన్ని? ఒక వంకర తిరిగింటే దాన్ని అంతా సరి చేయడం అంటారు. అడ్జస్ట్ చేసినామయ్యా డబ్బులు. సరే సార్ నాకు కొంచెం డబ్బులు సరి చేయండి సార్ అంటారు. ఎప్పుడైనా విన్నారా మీరు? అవును సార్. సరి చేయండి అంటే అర్థం ఏమి? నా దగ్గర కొంచెం బొక్క ఉంది, ఇక్కడ ప్రాబ్లం అయింది, ఒక 50,000 రూపాయలు కావాలి, కొంచెం మీరు డబ్బు సరి చేయండి అంటాం. అప్పుడు అంటే దాన్ని అడ్జస్టింగ్, ఏర్పాటు చేయండి. అడ్జస్ట్ చేయండి సార్ అంటారు. ఎప్పుడైనా విన్నారా మీరు? సర్దుబాటు కూడా అనొచ్చు సార్. సర్దుబాటు.
మరి సర్దుబాటు చేయడము, అడ్జస్ట్ చేయడము Yeah. అంటారు అట్లా. ఓకేనా? అడ్జస్టింగ్ అంటే ఏమి? కొంచెం దాన్ని ఈక్వాలిటీ Just లెవెల్ like చేయడం helping అన్నమాట. us. అంతే జస్ట్ అంతే. లైక్ హెల్పింగ్ అసలు ఇంకా ఇండైరెక్ట్ అన్- ఆ? హెల్పింగ్ లాగా ఏయ్ అంటే helping వేరు, ఇది వేరు. అయ్యో పెద్ద మనిషి. అంతేనా సర్దుబాటు చేసి అడ్జస్ట్ అంటే ఏమి? సరి చేయడము. అర్థమైందా? అంతే. ఓకే. రైట్. సార్ చెప్పయా. సార్ అడ్జస్ట్ అంటే అడ్జస్ట్ అంటారు కదా సార్. ఏమ్మా? ఏదైనా అడ్జస్ట్ గా ప్లేస్ ఏదైనా ప్లేస్ ప్లేస్ అండి ఏదైనా అదే కూర్చుంటేటప్పుడు మరి అట్లనే సరి చేయి, నాకు ఏదో ఒకటి సెట్ చేయి అని అర్థం. దాని అర్థం ఏమి? అడ్జస్ట్ చేయండి అర్థం ఏమి? సెట్ చేయడం అని. అర్థమైందా? ఓకే. నాకు కొంచెం ఏదైనా కొంచెం డబ్బు కానీ, వినండి, డబ్బు కానీ ఏదైనా నాకు ఏదైనా అవసరం ఉంది. డబ్బు విషయంలో కావచ్చు, ఏదైనా ఏ విషయమైనా కానీ తీసుకోండి, మీ ఇష్టం ఇక. కొంచెం అడ్జస్ట్ అదే అంటాం. place, ప్లేస్ విషయంలో కానీ, place, ప్లేసెస్ కానీ place ఏదైనా adjust. కానీ ప్లేస్ మనకి అడ్జస్ట్ ఏదైనా చేసుకో. కొంతమంది ఏమంటే ఇప్పుడు రైల్లో కూర్చొని ఉంటావు, వాడు పెద్ద సీట్ ఉంటది, అది ఎవరైనా కొంచెం అడ్జస్ట్ చేసుకోరా అంటాడు. అప్పుడు మనం ఒకరికొకరు అనుకొని అలా అడ్జస్ట్ చేసుకుంటాం అన్నట్టు. అడ్జస్ట్ అంటే ఇక్కడ దాంట్లో కూడా సరి చేయడము. ఇప్పుడు బీరువాకి ఎలాగైతే చెప్పానో, బీరువా కాకుండా ఇక్కడ మనుషులమైన. అర్థమైంది ఇప్పుడు? Yes, sir. అర్థమైంది. రైట్. నెక్స్ట్ బ్యాలెన్సింగ్. అడ్జస్టింగ్ వేరు, బ్యాలెన్సింగ్ వేరు. బ్యాలెన్సింగ్ అంటే ఏమి? రెండు సేమ్ కనిపిస్తాయి నీకు. అడ్జస్టింగ్ కూడా అలాగే కనిపిస్తుంది, బ్యాలెన్సింగ్ కూడా అలాగే కనిపిస్తుంది. బ్యాలెన్స్ అంటే ఏమంటే సరి సమాంతరము. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. సరి సమానము చేయడము, సరి సమానం బ్యాలెన్స్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ 10 లడ్డులు ఉన్నాయి, దీన్ని బ్యాలెన్స్ చేసి పిల్లలకు పంచాలి. అప్పుడు 5 మంది పిల్లలు ఉన్నారు, తలాకి ఎన్ని ఇస్తావు? 2. దిస్ ఇస్ బ్యాలెన్సింగ్ అంటారు. ఇప్పుడు అర్థమైందా? సరి తూగడము ఏమంటారు దీన్ని? సరి చేయడము. అంటే ఇక్కడ కూడా సరి అని వస్తుంది చూడండి. ఓకే, ఇక్కడ కూడా సరి అని వస్తుంది. ఓకే, కానీ సరి అంటే ఇక్కడ బ్యాలెన్స్ చేయడము అని అర్థం చేసుకోండి, అంతే. ఓకేనా? అది. తర్వాత యుద్ధం చేయడం, బ్యాట్లింగ్ అంటారు. బ్యాటిల్ అంటే ఏమి? యుద్ధం చేసేదాన్ని బ్యాట్లింగ్ అంటారు. ఓకే, వార్ అంటారు కదా, వార్ అంటే యుద్ధం చేసేదాన్ని. చూడండి ఎంత తేడా ఉందో. వార్ అన్నా బ్యాటిల్ అన్నా రెండు ఒకటేనండి. బ్యాటిల్ అన్నా వార్ అన్నా యుద్ధము. బాగినండి, యుద్ధముని వార్ అంటారు, యుద్ధంని బ్యాటిల్ అంటారు, అంతే. యుద్ధము చేసేదాన్ని బ్యాట్లింగ్ అని పేరు వచ్చింది. ఇప్పుడు అర్థమైందా అండి? Yes, sir. క్లియరా? అన్క్లియరా? Yes. సార్ నేను ఇప్పుడు యుద్ధము అంటే వార్ అని అంటుంటారు కొంతమంది. ఎస్, వారే కాదనలే. యుద్ధము చేసేదాన్ని బ్యాట్లింగ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే మార్చుట. అంగి ఉంది, అంగి మారుస్తాం. ఏదైనా ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ మారుస్తాం. టీవీ ఉంది, టీవీని మార్చేస్తాం. ఆ విధంగా ఒకటి తీసి ఇంకొకటి దాని ప్లేస్ లో అలా ఇంకొకటి మార్చేదాన్ని అంటారు. అర్థమైంది ఇప్పుడు? సబ్స్టిట్యూటింగ్ అని కూడా అంటారయ్యా. అర్థమైందా? దాని స్థానములో దీన్ని తీసుకొని వస్తే సబ్స్టిట్యూట్ అంటారు. ఎప్పుడైనా విన్నారా ఈ పదము? ఏమండి, ఎప్పుడైనా విన్నారా అండి? సబ్స్టిట్యూషన్ అంటారు. ఎస్, 100%. యు ఆర్ కరెక్ట్. ఇప్పుడు క్రికెట్ లో ఒకనికి ఏమైంది? కాలికి దెబ్బ తగిలింది, వాడు ఆడలేడు. వాడి బదులు ఆ ప్లేస్ లో ఇంకొకరిని తీసుకొని వచ్చి పెడతారు. దాని పేరే సబ్స్టిట్యూషన్. నౌ గాట్ మై పాయింట్. ఏంపా? సో ఇక్కడ చేంజింగ్, సబ్స్టిట్యూటింగ్. చేంజింగ్ కి సబ్స్టిట్యూటింగ్ కి తేడా ఏంటి? మళ్ళీ చూడండి ఎంత మాట. చేంజింగ్ కి సబ్స్టిట్యూట్ కి తేడా ఏంటి? ఏమన్నా తేడా ఉందంటారా, లేదంటారా? చేంజింగ్ అంటే మనంతట మనంగా మార్చడండి. సబ్స్టిట్యూషన్ చేంజింగ్, సబ్స్టిట్యూటింగ్ చేంజింగ్. ఎవరన్నా చెప్పగలుగుతారా? రెండు మార్చడమే, పెద్ద తేడా ఏం కాదు. ఓకే, కానీ ఒక్కో సిచ్యువేషన్ లో ఒక్కొక్కటి ఉపయోగపడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
పాలున్నాయి తెల్లగా ఉన్నాయి. పాలున్నాయి తెల్లగా ఉన్నాయి, ఈ గ్లాస్లో తెల్లగా ఉన్నాయి. దీంట్లో కాస్త ఏదైనా కొంచెం నల్లటి మసి గాని మట్టి గాని వేసినాం అనుకుందాం. అనుకో ఒకనే అనుకో. పసుపు అనుకుందాం సార్. పసుపు అనుకోపా. అవును సార్. ఇప్పుడు అది ఏమైపోద్ది? చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ సబ్స్టిట్యూషన్ అంటారా? ఇక్కడ చూడండి, మీరు గమనించండి బాగా. No, sir. ఇది No. సబ్స్టిట్యూటింగ్ అయిందా? అక్కడ వైట్ కలర్ ఎల్లో కలర్ గా అయిపోయింది వెరీ పాలు. గుడ్, వెరీ గుడ్. వైట్ Change కలర్ అయిపోయింది. ఎల్లోనో బ్లాక్ అవుతుంది, అంతవరకే కదా. అవును సార్. మనము ఏదన్నా చిన్నగా మసి గిసి ఏదో తీసుకొని అట్లా వేస్తే పైన ఏమైపోద్ది? ఇట్ చేంజెస్ ఇట్స్ కలర్, అవును సార్. బట్ నాట్ ఇట్ ఈస్ సబ్స్టిట్యూషన్. నౌ గట్ ద పాయింట్. సార్ లాజిక్ అర్థం కాలే మీకు? అర్థమైంది. ఏమర్థమైనా చెప్పు, ఏమర్థమా? ఇప్పుడు బ్లాక్ వైట్ మిల్క్ ఉంటాయి కదా, వైట్ దాంట్లోకి మిల్క్ మనం- ఉంది. మనం ఏదైనా కలర్ కానీ అది వేస్తే అది కొద్దిగా చేంజ్ అవుతుంది. నువ్వే చెప్తే చూడు, ఇప్పుడు చేంజ్ అయింది అంతేగాని సబ్స్టిట్యూషన్ కాలే బాయ్. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ఆ పాలు మొత్తం తీసేసి అందులో నీళ్లు పెట్టడం. ఇప్పుడు అర్థమైందయ్యా? అర్థమైంది సార్. అర్థమైంది. అర్థమైంది సార్. అంటే ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థమవుతుందప్పా. వాయబ్బా. పాలున్న చోట ఏంపా, నీళ్ళు పాలున్న వేయాలి. చోట పాలు తీసేసి నీళ్లు పెట్టడంనే సబ్స్టిట్యూషన్ అంటారు. అర్థమైందా? అర్థమైంది. క్లియర్? క్లియర్ సార్. Clear. సింపుల్ గా మంచి ఎగ్జాంపుల్ అది. ఓకేనా? రైట్. ఓకే సార్. దేవుళ్ళు మీరంతా. రైట్. నెక్స్ట్, చేంజింగ్ కి సబ్స్టిట్యూటింగ్ కి మంచి అర్థాలు అవి. బెగ్గింగ్. బెగ్గింగ్ అంటే ఏమి? ఆడుకోవడం. అడుక్కోవడం, దీనంగా అడుక్కోవడం. బెగ్గింగ్ కి రిక్వెస్టింగ్ కి తేడా ఏంటి? రిక్వెస్టింగ్ అంటే మర్యాద రిక్వెస్టింగ్ అంటే ఘోరంగా, ఘోరం. రిక్వెస్టింగ్ అంటే కొంచెం ఏదో మర్యాదగా. వాంటెడ్ గా మర్యాద. ఏదో కొంచెం అవసరం అయితే ఒక మాదిరిగా బ్రతిమలాడడం వేరు, అడుక్కోవడం వేరు. అది మీరు అర్థం చేసుకోండి. బ్రతిమలాడడం అంటే నాకు అవసరం ఉందప్ప, నాకు అవసరం ఉంది, ఒక 5,000 రూపాయలు నాకు అవసరం ఉంది, వచ్చినాను నీ దగ్గర కొంచెం రిక్వెస్ట్ చేసుకున్నాను, అంతేగాని నీ దగ్గర బెగ్గింగ్ చేయట్లే నేను. అర్థమవుతుందా? అర్థమైంది. అవును సార్. ఐఎమ్ అవును రిక్వెస్టింగ్ యూ మ్యాన్. వై? బికాస్ మై పొజిషన్ ఈజ్ రాంగ్ నౌ. నేను నిన్ను రిక్వెస్ట్ చేసుకున్నాను, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. బట్ అదే రిక్వెస్టింగ్ 10 సార్లు చేసినావు అనుకో, అది బెగ్గింగ్ అండి. ఇప్పుడు అర్థమైందా? వాట్ ఈస్ ద అర్థమైంది డిఫరెన్స్ సార్. బిట్వీన్ రిక్వెస్టింగ్ అండ్ బెగ్గింగ్? రిక్వెస్టింగ్ ఈజ్ ఓన్లీ ద స్టార్టింగ్ మెథడ్. పాయింట్ అవును అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. సార్ Yes, sir. చేతులు పట్టుకొని అడిగితే requesting అలా సార్. కాదు, కాలు అలా పట్టు- కాదు, కాలు అలా పట్టుకొని కాదు. అడిగితే అలా కాదు. ఇంకా అట్లా కూడా ఆలోచన చేస్తే కూడా ఓకే, యు ఆర్ ఆల్సో కరెక్ట్. ఎందుకంటే చేతులు పట్టుకునేంత వరకు రిక్వెస్టింగ్ అనుకో, ఇంకా పూర్తి దిగజారి కిందికి దిగినావు అనుకో, ఇంకెవరేం చేయలేరు. ఇట్ ఈస్ బెగ్గింగ్. ఓకేనా? రైట్. అలాగా ఒక అర్థం తీసుకోండి, ఇలా కూడా ఒక అర్థం తీసుకోండి. ఓకేనా? క్లియరా? ఒకసారి Clear. అందం చందం గంధం 10 సార్లు చేస్తే మందం. ఇప్పుడు అర్థమైందా? ఒకసారి చేస్తే ఏదైనా అందం చందము. బాగుంది సార్. ఓకే సార్. ఒకసారి చేయాలి అవును. ఏదైనా. అడిగేది సార్. ఎంతసేపు అడుగుతుంది? ఇప్పుడు ఎవరినైనా కానీ మనం ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటాం, ఏం బా కొంచెం డబ్బులు ఉన్నాయా స్వామి, కొంచెం హెల్ప్ చేయరా అంటాము. ఒకసారి అయిపోయా. నువ్వు పదే వాడిని ఫోన్ చేసి మెంటల్ ఎక్కిచ్చి ఇంటికి పోయి గేటు కాడ నిలబడితే అనుకో, వాడు ఇంకా బెగ్గర్లా చూస్తాను నేను ఇంకా. కాబట్టి అక్కడ నువ్వు చెప్పకపోయినా అది బెగ్గింగ్ అన్నట్టు. ఓకేనా? అర్థమైందా? ఓకే అర్థం కాదా? అర్థమైంది సార్. పార్డెన్ అంటే ఇందులో రాదండి. పార్డెన్ పార్డన్ అంటే ఏమి? క్షమించండి అని please. హృదయపూర్వకంగా చెప్పడం. హృదయపూర్వకంగా సార్. నువ్వు ఏమైనా తప్పు చేసింటే పార్డన్ అని ఒక మాట ఉంది. పార్డెన్. ఆ, ఓకే సార్. అవును సార్. నువ్వు తప్పు చేసింటే అవును. అది రిక్వెస్ట్ కిందికి వస్తుంది కామన్ గా. రిక్వెస్ట్ కాదు. ఇప్పుడు పార్డన్ అంటే నేను నిన్ను అడుగుతున్నందుకు నన్ను క్షమించు అనే మాట. అది దాని అర్థం. అది క్షమించు అనే పదంలో సారీ, పార్డన్ అని అంటారు. పార్డెన్. ఓకేనా? ప్లీజ్. రైట్. ఓకే, రైట్, వదిలేయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చింది చూడు మళ్ళా. బ్లోయింగ్. బ్లోయింగ్ అంటే అమ్మా బ్లోయింగ్. ఇప్పుడు పీపీ ఉంది, పీపీ
నోరు పెట్టి ఏం చేస్తాం మనము ఊదుతాం ఊదడం తీపి. సార్, ఆ, ఊదుతాం ఊదుతాం అప్పుడు బ్లోయింగ్. బ్లోయింగ్ పైప్స్ అంటారు, ఎప్పుడన్నా విన్నారా మీరు? అవును సార్, గాలి పైపులన్నీ. ఏయ్, ఊదుగొల్లి అంటారు, ఏమంటారు మీరు వంట చేసేటప్పుడు పాతకాలంలో ఈ ఆ. ఏమంటారమ్మా కట్టెల ఎవరన్నా? పొయ్యికి సార్, ఆ? కట్టెల పొయ్యికి కట్టెల పొయ్యికి గొట్టం అంటారు సార్, గొట్టమని గొట్టాలు. గొట్టం, స్తూపాకార గొట్టం పొగొట్టం అండి. అంటాం. పొగగొట్టము పొగగొట్టం. దాన్నే మనము ఇక్కడ బ్లోయింగ్ పైప్స్ ఊదులు అంటారు. ఊదులు ఇనుము గొట్టం. గొట్టం, ఊదుగొట్టం అంటారు దాన్ని. అట్లా. ఊదుగొట్టం. ఇప్పుడు ఎవరు వాడుతున్నారు అందరూ గ్యాస్ స్టవ్లు కానీ, భలే చెప్తావు సార్ నువ్వు. ఆ? ఆ, అది సార్ ఆ రోజులో మంచిది సార్. అదే కరెక్ట్. అందుకే అప్పుడు వాళ్ళు గట్టప్ప, ఇప్పుడు వాళ్ళు ఏంది. రైట్, నెక్స్ట్. బ్లోయింగ్ అయిపోయింది. బ్లోయింగ్ అంటే ఊదడం చూడమ్మా. నెక్స్ట్ బాయిలింగ్. బాయిలింగ్ అంటే ఏమ్మా? మరగబెట్టడం అండి. బాయిలింగ్ ఉడకబెట్టడం. మరగబెట్టడం. ఉడకబెట్టడం, మరగబెట్టడం. ఏదో అనుకోలే. ఓకే, బాయిలింగ్. నెక్స్ట్ బాదరింగ్ ఉంది. బాదరింగ్ అంటే ఏమి? బాధ పెట్టుట. బాధ పెట్టుట. సార్ బాయిలింగ్ అంటే ఊదుట అన్నారు కదా సార్, ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు కూడా బాగా మంటెడితే ఊదుతారు, అది కూడా అనుకోవచ్చు కదా సార్? అందుకే అందుకే ఉడికిన ఇట్లా ఇట్లా పైన పైన వస్తాయి చూడు, బబుల్స్ టైప్. అవును సార్. ఇప్పుడు బాయిల్ అయింది అంటాం. బాయిల్ అంటే ఇక్కడ బర్న్ అంటారు, దీన్ని బర్న్ అంటారు. నువ్వు అనింది బర్న్. అంటే కాలిన బొగ్గలు సార్, బొబ్బల్ని బర్న్స్ అంటారు. ఇది ఓకే బాయిలింగ్. సార్. ఇది బాయిలింగ్ అంటే ఉడకబెట్టడం. బాయిల్డ్ ఎగ్ అంటారు కదా. బాయిల్డ్ ఎగ్ అంటే ఏమి? ఉడకబెట్టిన ఉడకబెట్టిన గుడ్లు. ఉడకబెట్టిన ఉడకబెట్టిన గుడ్లు. గుడ్లు. బాయిల్డ్ అంటారు అక్కడ. బాయిల్ కాదు, బాయిల్డ్ ఎగ్. బాయిల్డ్ ఎగ్ అంటే ఉడకబెట్టిన ప్యాసివ్ వాయిస్. ఇది ఉడకబెట్టిన, సారీ, అడ్జెక్టివ్ కిందకి వస్తుంది అది. నెక్స్ట్ బాదరింగ్. బాదరింగ్ అంటే బాధ పెట్టి ఇక్కడ బాధ పెట్టుట కిందికి తీసుకోండి. ఓకే, డోంట్ బాదర్ మీ. నన్ను బాధ పెట్టకయా, ఎక్కువ సార్లు అడగకయా, నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు నువ్వు? మాట అయితే అడుగుతావు, మాట అయితే చిరాకు పెడుతున్నావు నాకు అంటారు. చిరాకు అంటే ఇరిటేటింగ్ లాస్ట్ ఫైనల్ అన్నమాట. ఇంకా ఆ ఇరిటేటింగ్ కి వెనక బాదరింగ్. వీడు బాదరింగ్ పెడితే వీడు ఇరిటేట్ అవుతాడు. నౌ గాట్ మై పాయింట్? అర్థం కాలే? ఎస్ సార్, అర్థమైంది సార్. ఒకడు బాదరింగ్ పెడితే వీడికి ఇరిటేషన్ వస్తుంది. అందుకనే బాదరింగ్ ఒకడు పెడితే ఇరిటేటింగ్ ఒకడైతాడు. ఇది ఆపోజిట్ యాంగిల్, గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా కానీ. డోంట్ బాదర్ మీ, ఐ ఇరిటేట్. అర్థం చూడండి. యూ డోంట్ బాదర్ మీ, ఐ ఇరిటేట్ అంటే అర్థం ఏమి? నువ్వు నన్ను బాధ పెట్టుకొని నేను ఇరిటేట్ అవుతున్నా. నేను ఇరిటేట్ అవుతాను అని అర్థం ఆడ. ఓకేనా? ఓకే సార్. సార్ ఇబ్బంది పెట్టకు కూడా ఇబ్బంది పెట్టకు. ఇబ్బంది అంటే ఇంకా బాధ పెట్టడమే. ఇక అర్థమైందా? ఇబ్బంది అంటే ఇక్కడ బాదరింగే. ఓకే, టార్చర్. నువ్వు చెప్పినట్టు ఇబ్బంది అంటే టార్చరింగ్ వస్తుంది. అర్థమైందా? టార్చర్ ఎక్కువైతే బాదరింగ్ అవుతుంది. బాదరింగ్ ఎక్కువైతే ఇరిటేటింగ్ అవుతుంది. కొట్టేస్తా ఇంకా నేను. అంతే కదా బా? అట్లా. ఒకదానికొకటి సూది ఉన్నట్లే ఇంగ్లీషు. ఒకటి నేర్చుకొని పోతే ఇంకొకటి వస్తుంటది బయటికి. దట్స్ వై ఐ లవ్ దిస్ మెటీరియల్. నేను తయారు చేసేటప్పుడు కూడా చాలా ఆలోచన చేసి మంచి మంచి పదాలు పిల్లలకి నేర్పియాలి అనేటువంటి ఉద్దేశంతో రాసుకున్నటువంటి అద్భుతమైన పదాలండి ఇవి. నెక్స్ట్ బాదరింగ్ అయిపోయి. బ్రింగింగ్ అంటే ఏమయ్యా? తేడం అండి, తెచ్చుట. ఇక్కడ మీకు 2 రకాల బ్రింగింగ్లు ఉన్నాయి. ఎవరైనా చెప్తారా అండి? తీసుకురావడము, తేవడం సార్. 2 రకాల బ్రింగింగ్స్ ఉన్నాయి, చెప్పాలి మరి. తీసుకురావడం సార్. బ్రింగింగ్ అంటే ఏమి? తీసుకురావడం. కూరగాయలు తీసుకురావచ్చినప్పుడు కూడా బ్రింగింగ్ అంటారు కదా సార్. ఏదైనా నిజంగానే మనం ఏదైనా ఉండండి, కొంచెం ఉండండి మీరు, నిదానం, కూల్. 2 పదాలు ఉన్నాయి బ్రింగింగ్ కి. 2 పదాలు ఉన్నాయి. ఎవరు చెప్తారో చెప్పండి. ప్రొవైడ్ తెచ్చుట కూడా అంటారు సార్. తెచ్చుట, తీసుకురా. అందుకే అప్ప దాంట్లో 2 పదాలు ఉన్నాయి. మీకు అది చెప్తాను ఇప్పుడు. కొంచెం ఓకే సార్. మీరేమైనా ఆలోచన చేస్తారని అడుగుతున్నా. ఓకే సార్. ఓకే. ఆలోచన శక్తి ఉందా లేదా మా పిల్లలకి? అంటే ఆ. అంటే ఏదైనా జాబ్ గానీ ఏదైనా గానీ మనం తెచ్చుకుంటే బ్రింగ్ దాన్ని గెట్టింగ్ అంటారా పెద్ద మనిషి? ఓకే, నువ్వు ఎస్, ఓకే, Getting. సంతోషం లే. ఇంకొక పదం ఉంది పో, ఇంకా 2 పదాలు ఉన్నాయి పో. ఓకే, Sir, నువ్వు చెప్పింది provide. కూడా సబబే. ఐ అగ్రీ. నెక్స్ట్ ఏమ్మా? ప్రొవైడ్ అంటే ఏమి? నీకు ఏర్పాటు చేయండి. ఏమి ప్రొవైడ్ అంటే అందించడం. అందించడం అంతే. ప్రొవైడ్ అంటే నీకు అందించడం అంతే. కానీ ఇక్కడ అది కాదు. బ్రింగింగ్ ఒకటి,
నువ్వు చెప్పినట్టు గెట్టింగ్ కూడా ఒక అద్భుతమైన పదమే, ఇందులో మిక్స్ అవుతుంది, అది కూడా కరెక్టే. అది బ్రింగింగ్ ఒకటి, ఫెచ్చింగ్ ఒకటి. అర్థం కాలే? అర్థం కాదు, కొత్త వర్డ్ సార్, కొత్త word. ఫెచ్చింగ్ అంటారు, ఫెచ్చింగ్. ఓకే. ఏమి ఫెచ్చింగ్ అంటే ఏమి? ఎవరు చెప్తారు? ఇప్పుడు చెప్పండి. చెప్తాను, వినండి, బాగినండి. సార్ తినిపించడం. ఒరే 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 రాజవీరు, అది ఫీడింగ్ బిడా, వస్తావు వచ్చి మంచిగా ఏదో చెప్తావు కదరా. విను, వినమ్మా, బాగినండి. నేను ఇది వర్డ్ విన్నాను సార్. విన్నావు కదా, మరి మీనింగ్ నేను చెప్తా ఈయన ఇప్పుడు, ఓకేనా? విన్న తర్వాత నువ్వు చెప్పుకో, ఎన్నన్నా చెప్పుకో ఇక. రైట్, వినన్నా, అందరు వినండి బా. ఇట్లాంటి పదాలు చాలా ఇంపార్టెంట్. బ్రింగింగ్ అని ఉంది ఇక్కడ. బ్రింగింగ్ అంటే తేవడము అంతే. తేవడము లేదా తీసుకురావడము. తీసుకురావడాన్ని బ్రింగింగ్ అంటారు, అంతే. ఓకేనా అండి, అందరు క్లియరా? Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ ఈజ్ బ్రింగింగ్ ఏ డాల్ అంటే అర్థం ఏమండి? ఫ్రమ్ ద మార్కెట్. From the market. మార్కెట్ నుంచి ఒక బొమ్మను మార్కెట్కి వెళ్ళి తెచ్చేటాలు. ఒక బొమ్మను తెస్తున్నాడు. తెస్తున్నాడు అంతే. తెచ్చాడు. ఏ తెస్తున్నాడు, రన్నింగ్. ఈజ్ బ్రింగింగ్ అన్నా నేను, తెస్తున్నాడు. తెస్తున్నాడండి. మార్కెట్ కి Continuous. ఫాదర్, వినమ్మా, మార్కెట్ కి ఫాదర్ ఏం చేసినాడు, డాడీ ఏం చేసినాడు అంటే మార్కెట్ కి పోయి ఫోన్ కొట్టినాడు ఇంటికి, భార్యకి. డాడీ మమ్మీకి కాల్ కొట్టినాడు, ఏమని? వీడియో కాల్. నేను మార్కెట్ లో ఉన్నాను, ఇక్కడ రోడ్డు మీదనో లేకపోతే షాప్ లో వచ్చాను, పాప కోసము నేను ఒక డాల్ కొంటున్నాను చూడు అన్నాడు. అప్పుడు మమ్మీ ఏం చేసింది? నాన్న రారా, డాడీ ఏమో డాల్ కొంటున్నాడు చూడని వీడియో కాల్లో చూసింది. సో ఇప్పుడు ఏమైపోయింది, నాన్న కొనడము అంతా ఆ వీడియోలో చూపించాడు, అంతవరకు బాగుంది. ఇప్పుడు ఈ పిల్ల ఊక ఉంటదా? ఊక ఉంటదా? అప్పుడు ఆ పిల్ల ఏం చేస్తుంది? బయటికి బారుతుంది. బయటికి బారి అక్కడ అవ్వ ఉంటే అవ్వకి, తాత ఉంటే తాతకి, మామ ఉంటే మామకి ఏమంటదంటే, హే అంకుల్ అంకుల్, తాత గ్రాండ్ పా అంటది. అన్ని వాళ్ళతో ఏమంటదంటే, ఫాదర్ డాడీ ఈజ్ బ్రింగింగ్ ద డాల్ ఫ్రమ్ ది మార్కెట్ ఫర్ మీ అంటది. ఇప్పుడు చెప్పండి అర్థం. మా నాన్న మార్కెట్ నుంచి బొమ్మ తెస్తూ ఉన్నాడు. అది అంతే, తెస్తున్నాడు అంతవరకే. ఓకేనా? ఇప్పుడు తెస్తున్నాడు. క్లియరా? కంటిన్యూస్ ఇప్పుడు ఫెచ్చింగ్ పోదాం. ఫెచ్చింగ్ అంటే అర్థమేమి? ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక వస్తువును తీసుకొని మళ్ళీ తీసుకురావడాన్ని ఫెచ్చింగ్ అంటారు. క్లియరా? అన్క్లియరా? అన్క్లియర్ సార్. అన్క్లియర్ సార్. అన్క్లియర్. అర్థం కాలేదు సార్. అర్థం కాలేదా? సార్. అర్థం కాలేదా? ఇప్పుడు ఫాదర్ ఇంట్లోనే ఉన్నాడా, మమ్మీ ఇంట్లోనే ఉంది, పాప కూడా ఇంట్లోనే ఉందప్ప. ఫాదర్ అప్పుడు డాడీ అంటున్నాడు ఏమని? పాపా ఐ విల్ బ్రింగ్ లేదా ఐ విల్ ఫెచ్ ఏ డాల్ ఫర్ యూ అన్నాడు. ఏమన్నాడు? ఐ విల్ ఫెచ్ ఏ డాల్ ఫర్ యూ. నేను ఫ్యూచర్ లో డాల్ ఇక్కడ నుంచి నేను వెళ్ళి ఒక డాల్ నీకోసం తీసుకొస్తాను, డోంట్ వరీ, యూ ప్లీజ్ వెయిట్ ఫర్ మీ అన్నాడు. లేదా ఐ విల్ ఫెచ్ ఏ బ్యూటిఫుల్ డాల్ ఫర్ యూ ఫ్రమ్ అమెరికా అన్నాడు. వీడు అమెరికా పోతున్నాడు ఇప్పుడు. డాడీ అనే అతను అమెరికా వెళ్తున్నాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు నీకు నేను ఏం చేస్తాను? బొమ్మను తెస్తాను అన్నాడు. సో పాయింట్ టు పాయింట్ అంటే ఇట్లా వెళ్ళి మళ్ళీ ఫెచ్ చేసి ఇట్లా తీసుకొని రావడాన్ని ఫెచ్చింగ్ అంటారయ్యా. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. స్టార్టింగ్ పాయింట్ అదే ఉండాలి, ఎండింగ్ పాయింట్ అదే ఉంటే కనుక దాన్ని ఫెచ్చింగ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. అర్థమైంది సార్. క్లియరా? అందరూ క్లియరా? మళ్ళీ నా అర్థం కాలేదంటారా? చూడండి, అన్క్లియర్ అంటారా? చూసుకోండి ఒకసారి. ఇంకా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, కొండ మీదకి మనము టూర్కి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళామండి? కొండ మీద టూర్కి వెళ్ళాం సార్. టూర్కి వెళ్ళామండి సార్. ఇక్కడ రాము ఉన్నాడు, శివ ఉన్నాడు,
గీత సార్. ఉంది, లత సార్. ఉంది, పార్వతి ఉంది, అందరూ ఉన్నారు. అందరు ఎక్కడికి వెళ్ళారండి? ఒక కొండ మీదకి టూర్కి వెళ్ళారు. వెళ్ళారండి, కొండకి వెళ్ళారు. టూర్కి వెళ్ళారండి. టూర్. ఇప్పుడు ఈ ఈ కొండ పక్కన ఒక చిన్న సెలయేరో నదినో ఇట్లా పోతా ఉంది. సార్. వీళ్ళేమో కొండ మీద ఉన్నారు. సార్. ఇప్పుడు చెప్పండి, 5 మంది నీళ్లు తీసుకురావడానికి వెళ్తారా? ఎవరో ఒకరో ఇద్దరో వెళ్తారా? ఇప్పుడు చెప్పండి. ఒకరు ఒకరు ఇద్దరు వెళ్తారు వెళ్తారు. సార్. మీరు జనరల్ గా పిక్నిక్లకి టూర్లకి వెళ్ళింటారు కదా. అవును సార్. సో ఒకేసారి పోయిన వాళ్ళందరూ పోరుగా, వెళ్ళరు సార్. పోతారా? ఎవరైనా ఒకరు పోయి తీసుకుంటారు. ఎవరో ఒకరో ఇద్దరో పోతారండి, కంపల్సరీ పోతారు, అది మాకు గ్యారంటీ. అవును సార్. అప్పుడు నేను అడిగిన ఏమని, హే వేర్ ఈజ్ లత అని అడిగిన. లత లత అండ్ ఎక్కడ? గీత, వేర్ ఈజ్ లత అండ్ గీత అని అడిగిన నేను. ఇప్పుడు అవును మీరు సార్. అప్పుడు ఆన్సర్ ఇవ్వాలి. దే వెంట్ టు ఫెచ్ They went to fetch సమ్ వాటర్ some water. వారు కొద్దిగా వాటర్ తేయడానికి వెళ్ళారు. ఫ్రమ్ ది రివర్. Wa- ఇప్పుడు అర్థం From the చేసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. అర్థం సార్. వాళ్ళు రివర్ నుంచి కొద్దిగా వాటర్ తీసుకుని రావడానికి వెళ్ళారు. తీసుకొని అంటే వెళ్ళారు, వెళ్ళి వెళ్ళారు. అంటే తీసుకొని రావడానికి వస్తు- అనుభవం వెళ్ళారు. ఇప్పుడు అర్థమైందా? తీసుకొని రావడానికి పదం చూడండి, రావడం తీసుకొని రావడానికి వెళ్ళారు. వెళ్ళారు. దట్ ఈస్ వాట్ మెంట్ బై ఫెచ్. ఫెచ్చింగ్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళి తీసుకొని రావడం. ఇప్పుడు అర్థమైందా అప్ప అందరికి? అర్థమైంది సార్. అర్థం. సార్ దీనికి ఒక్కొక్కరు ఒక్కో సందర్భంలో మాట్లాడుతున్నారు. ఫెచ్చింగ్ అంటే ఆ. ఏదైనా గోడ కానీ ఏదైనా బార్డర్ కానీ వేసినప్పుడు ఫెచ్చింగ్ అయిందని అడుగుతారు కదా సార్. నీ మనిషి గాల నిన్ను సల్లంగుండా తలకాయ మీద ఏమైనా టెంకాయ తీసుకొని కొట్టాలి నీకు. అది ఫినిషింగ్ దాన్ని ఫెన్సింగ్ అంటారయ్యా మహాప్రభు. ఫెన్సింగ్ అని అంటున్నాను సార్ నేను. బై. కాకపోతే ఏంటంటే దానికి దీనికి లింక్ కట్టాకు. ఓకే సార్. ఓకే సార్. అది వేరు, ఇది వేరు. అది ఫెన్సింగ్, ఫెన్సింగ్ సార్ ఇది నాకు ఫెచ్చింగ్. అర్థమైంది సార్. వర్బులు వేరయ్యో, వర్బులు వేరు. దీన్ని దాన్ని తేక ఇంకా మళ్ళీ నువ్వు లేని కన్ఫ్యూజ్ పెడుతున్నావు జనాలకు. ఓకేనా? ఓకే సార్. ఫెచ్చింగ్ అంటారు. Fetching అండి. FETCHING. ఆహా, ఫెచ్చింగ్ అంటే వేరు, ఫెన్సింగ్ వేరు. ఫెన్సింగ్ Fencing. అంటే ఏమి బాటలకు పోవాల్సిన అవసరం లే, ఎక్కడ యుద్ధానికి పోవాల్సిన అవసరం లే. మనమే మన పొలాలకో మన ఇండ్లకో రౌండ్ అప్ వేస్తే దాన్ని ఫెన్సింగ్ అంటారయ్యా. ఓకేనా? అవును సార్. ఫెన్సింగ్ వైర్స్ అంటారు. ఫెన్సింగ్ వైర్స్ అంటే కాంపౌండ్ సార్, జస్ట్ లైక్ కాంపౌండ్ కాంపౌండ్ టైప్ లో మనము రౌండ్ వేసుకుంటాం అన్నట్టు. దాన్ని ఫెన్సింగ్ అంటారు. రౌండ్ అప్ చేస్తే అది ఫెన్సింగ్ అయితే అది. ఓకేనా? రైట్. ఎవరికైనా డౌట్ ఉందా? నథింగ్ సార్. క్లియరా? చూసుకోండి ఒకసారి. ఇప్పుడు బ్రింగింగ్ కి ఫెచింగ్ కి ఎప్పుడన్నా ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, బ్రింగింగ్ అంటే ఉన్న చోట నుంచి ఏదో తీసుకురావడం, గుర్తుపెట్టుకోండి. సార్. అదే పనిగా వెళ్ళి అదే అవును పనిగా వరే నీ మధ్యలో రావద్దయ్యా గణపతి, డిస్టర్బెన్స్ అవుతుంది. అది విను, ఊక నేను. ఓకే, మధ్యలో రాకు, తర్వాత మాట్లాడదాం. అదే పనిగా వెళ్ళి ఒక వస్తువును తీసుకుని వస్తే అప్పుడు అది ఏమవుతుందయ్యా? పిచ్చింగ్. ఫెచ్చింగ్. గుర్తుపెట్టుకోండి, ఇది సత్యంత వరకు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫెచ్చింగ్. ఓకేనా అండి? క్లియరా అండి అందరూ? Clear, sir. అమ్మా, బ్రింగింగ్ కి ఫెచింగ్ కి తేడా తెలిసిందా లేదా కనీసం? అర్థమైంది, అండర్స్టాండ్ సార్. ఓకేనా? అర్థమైంది సార్. ఇప్పుడు చెప్పు గణపతి, ఇప్పుడు మాట్లాడుకో. ఇప్పుడు నువ్వు చెప్తానంటే చెప్పు, వింటాం. అడ్డం రావద్దు. ఓకే, ఓకే రైట్. సార్, చెప్పు. అర్థమైంది సార్. అది అర్థమైంది. రైట్, విను. నెక్స్ట్ బిల్డింగ్. బిల్డింగ్ అంటే ఏమయ్యా? భవనము కదా? అవును సార్. బిల్డింగ్ అంటే భవనము, అంతే కదా? బిల్డింగ్ అంటే ఏమి మాకు తెలుదా సార్? బిల్డింగ్ అంటే భవనము. బాగున్నాం సార్. ఇక్కడ బిల్డింగ్ అనే పదము గుర్తుపెట్టుకోండి. బిల్డింగ్ అనే పదము రెండు విధములుగా, ఒకటేమో నౌను, ఒకటేమో వర్బ్. గుర్తుపెట్టుకోండి. ఇది వర్బ్ రూపకంగా పోయినప్పుడు కట్టుట. బిల్డింగ్ అంటే ఏమి? కట్టుట. నిర్మించుట, నిర్మించుట, కట్టుట, భవనము అని అర్థం. ఇప్పుడు అర్థమైందా? నౌను భవనము, బిల్డింగ్. నౌను భవనము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నౌన్ లో మాట్లాడేటప్పుడు ద బిల్డింగ్ ఈజ్ బిగ్. ద బిల్డింగ్ ఈజ్ బిగ్. బిగ్. దీని అర్థం ఏమి? ఇప్పుడు కడుతున్నారనే. బిల్డింగ్ చాలా పెద్దది. ఇక్కడ నౌనా వర్బా? నౌనే. అవును సార్. Now, ఆ,
హీ ఈజ్ బిల్డింగ్ ద బిగ్ బిల్డింగ్. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ బిల్డింగ్ Ah. ఏమైతుంది, సెకండ్ బిల్డింగ్ ఏమైంది? ఫస్ట్ వెర్బ్ అవుతుంది సార్, వెరీ గుడ్, సెకండ్ అయితే నౌన్ అవుతుంది. అంతే. అట్లా అర్థం చేసుకోవాలి మీరు. బిల్డింగ్ అంటే రెండు రకాలుగా ఉంటది. బిల్డింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ బిల్డింగ్ ద బిల్డింగ్, లేదా దే ఆర్ బిల్డింగ్ ద హౌస్. అర్థమైంది ఇప్పుడు? క్లియరా? దే ఆర్ బిల్డింగ్ ద టెంపుల్, దే ఆర్ బిల్డింగ్ ద టెంపుల్. ఓకేనా? అంటే అర్థమైంది సార్ సార్. టెంపుల్ వారు గుడిని కడుతున్నారు అర్థమైందా నిర్మిస్తున్నారు. సార్ ఇది? ఏమండి? టెంపుల్ కడుతున్నారు అనగా అర్థం సార్ ఇది. అంతే కదా మరి. ఇంకా అంతే ఓకే అంతే సార్. ఓకేనా? దే ఆర్ బిల్డింగ్ ద టెంపుల్, ఓకే సార్. వాళ్ళు దే ఆర్ గుడిని బిల్డింగ్ నిర్మిస్తున్నారు. దే ఆర్ బిల్డింగ్ ద స్కూల్. ద స్కూల్ ద స్కూల్ వారు స్కూల్ స్కూల్ బిల్డ్ చేస్తున్నారు. నిర్వహిస్తున్నారు. తప్పేముంది? దే ఆర్ బిల్డింగ్ ద బస్ స్టాండ్, వారు బస్ స్టాండ్ నిర్వహిస్తున్నారు. దే ఆర్ బిల్డింగ్ ద థియేటర్. ఏదైనా పెట్టుకోండి, ఇష్టం అది. ఓకేనా? కన్స్ట్రక్షన్ మీనింగ్ వస్తుంది దగ్గరికి. ఏది కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ అన్నా కూడా బిల్డింగ్ ని కట్టే ఈ ప్రక్రియను కన్స్ట్రక్షన్ అని అంటారు. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ వేరు, కట్టడం వేరు, కన్స్ట్రక్షన్ వేరు. నిర్మాణం. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఈ బిల్డింగ్ ని కట్టేటువంటి ఈ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్షన్ అంటారు. కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ అంటే ఇంకా ఆలన్నీ కలిపొస్తాయండి, మొత్తం అందుట్లో ఉన్నాయి. లేదు సార్, బిల్డింగ్ ఏ గణపతి. కన్స్ట్రక్షన్ లో ఉందంటారు. మరి కట్టే ప్రక్రియ, ఓయ్ ఆ. విను, ప్రక్రియను కన్స్ట్రక్షన్ అంటారు. అర్థమైందా? అర్థమైంది. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ద బిల్డింగ్. చూడండి బాగినండి, దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ద బిల్డింగ్. దే ఆర్ బిల్డింగ్ అంటే ఇక్కడ కట్టడం. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ద బిల్డింగ్. ద కన్స్ట్రక్షన్ ఈజ్ వెరీ ఫైన్. ద కన్స్ట్రక్షన్ అంటే ఇక్కడ కట్టేటువంటి ప్రక్రియ బాగుందయ్యా. ఆ విధంగా అర్థం చేసుకోండి చాలు. ఓకేనా? ఓకే. క్లియరా? ఓకే క్లియర్. నెక్స్ట్ బర్నింగ్ అంటే కాల్చుట. కాల్చుట బర్నింగ్. ఇక్కడ కాల్చుటలో కొన్ని రకాలు ఉన్నాయండి. బర్నింగ్, ఫైరింగ్, షూటింగ్, ఇన్ని రకాలు ఉన్నాయి. చూడండి, అన్ని కాల్చుటనే. చూడండి, మీరు గమనించండి ఒకసారి. బర్నింగ్ కాల్చుట, ఫైరింగ్ కాల్చుట, షూటింగ్ కాల్చుట. ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు? అవును సార్. ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్పప్ప. షూటింగ్ అంటే చెప్పగలను. షూటింగ్ అంటే ఏదో ఒకటి చెప్పులే. షూటింగ్ అంటే ఏమి? తుపాకీ తీసుకొని తుపాకీ తీసుకొని నీ మధ్యలో రావద్దయా గణపతి, వినండి. తుపాకీ తీసుకొని కాల్చేదాన్ని షూటింగ్ అంటారు. మళ్ళీ షూటింగ్ లో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. అయ్యో, సినిమా షూటింగ్ వేరు. మళ్ళీ దానికి కూడా షూటింగ్ అని ఎందుకు పేరు పెట్టినారు చెప్పండి? ఎవరైనా చెప్తారా? ఈ షూటింగ్ అంటే తుపాకీతో కాల్చేదాన్ని షూటింగ్ అంటారు. దానికి మనము ఒక కెమెరాలో షూట్ చేస్తాం. వెరీ గుడ్. దాన్ని కూడా కేంద్రీకరిస్తాం. అక్కడ ఒక గమ్యాన్ని కేంద్రీకరించి ఇక్కడ నుంచి షాట్ తీస్తాం అనమాట. చూసారా? అర్థమైంది ఇప్పుడు? గన్ షాట్ అంటారు కదా, గన్ షాట్. అలాగా కెమెరా షాట్. ఇది కెమెరా షాట్. సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కెమెరా షాట్ ఇది గన్ షాట్. ఇది అందుకే షూటింగ్ అనేసినారు దీన్ని కూడా. మరి కెమెరా రికార్డింగ్ చేస్తారు అంటారు కదా. అది వేరు. మళ్ళీ లోపల రికార్డింగ్ చేసుకుంటే దాని పేరు రికార్డింగ్. ఓకే సార్. అట్లా. ఇక్కడ ఇంకోటి సార్, సిస్టమ్స్ షట్ డౌన్ చేసేటప్పుడు షూటింగ్ డౌన్ అని చెప్పు కదా. పెద్ద మనిషి, అది వేరు. షట్టింగ్ డౌన్, అది షూటింగ్ డౌన్ కాదయ్యో. షట్టింగ్ డౌన్ అంటారు. షట్ డౌన్ అంటారు దాన్ని. షట్ డౌన్ అంటే లాగౌట్ అన్నమాట, క్లోజ్ చేసేయడం అని అర్థం. షట్ అంటే ఏమి? షట్టర్. ఎప్పుడన్నా నిన్నావా షట్టర్? షట్టర్ ఉంటది అంగళ్ళకు. షట్టర్ అంటారు దాన్ని. షట్టర్ అంటే ఏమి? మూసివేయడానికి ఉపయోగించేటువంటి ఒక ఆయుధం. ఇప్పుడు అర్థమైందా? అది. మరి ఫైరింగ్ అంటే ఏమి? ఇవి పోలీసు వాళ్ళు, ఇది కూడా చూడండి, పోలీసు వాళ్ళు ఫైర్ చేస్తారు. ఫైర్ ఇన్ ఎయిర్ అంటారు. అర్థమైందా? గన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. గాల్లో కాల్పులు.
అంటే ఇప్పుడు కాల్పులు మామూలుగా జరుపుట VIP లు ఫైరింగ్ ఉంటుంది అంటారు. సార్. ఫైరింగ్ అంటారు. బర్నింగ్ అంటే మంట, మంట పెట్టుట. అర్థమైంది ఇప్పుడు? బర్నింగ్ అంటే ఏమ్మా? మంట పెట్టి పెట్టు. మంట పెట్టేది. మళ్ళీ అక్కడ కూడా ఫైర్ ఉంటేనే ఉంటది కదా సార్ అని మీరు ఫైరింగ్ అనేరు. ఫైరింగ్ వేరమ్మా. ఫైరింగ్ అంటే ఇక్కడ తూటాలతో ఫైర్ చేయడం, కాల్పులు జరపడం అంటారు దాన్ని. షూటింగ్, గన్ షూట్, గన్ తో షూట్ చేస్తున్నారంటే అట్లా షూటింగ్ అది. ఓకేనా అండి? ఎవరికైనా క్లియర్ అవ్వదు, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక వ్యక్తి కాల్చుకున్నాడు అనే దాన్ని అన్నారు. కాల్చుకున్నాడంటే వ్యక్తి he had some burnt, అట్లా చెప్పుకో. some burns on his hand, అట్లా కాల్చుకున్నాడు. ఈ burnt by himself అంటే అతనే కాల్చుకున్నాడు. అది. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, అందుకే నిన్న ఆపా నేను. అర్థమైందా? నిన్న ఇవన్నీ చెప్పలేను, ఆ పేజ్ నేను ఫిల్అప్ చేయాలనే నిన్న. ఈ రోజుకి చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి లోపల పోతా ఉంటే వస్తానే ఉంటాయి పురుగు లెక్క. సార్ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు కానీ వైర్లు కానీ కేబుల్స్ కానీ కాలుతాయి కదా సార్, వాటిని బర్న్ అనే కదండి సార్ దాన్ని అంటాం. అయ్యా బర్న్ అనకూడదయ్యా, అంటే షార్ట్ సర్క్యూట్ అంటారండి. షార్ట్ సర్క్యూట్ అనేది దాన్ని. షార్ట్ సర్క్యూట్ అంటారండి. అంటే షార్ట్ సర్క్యూట్ అంటారు దాన్ని. అర్థమైందా? అవును సార్. అది. అవును. వెరీ గుడ్. ఓకే, చెప్తున్నా కదా, ముట్టుకోనికి పోతే ఇవన్నీ ఫైర్ అవుతూనే ఉంటాయి ఇవి. ఫైరింగ్. క్యాన్సలింగ్ అంటే కొట్టివేయుట. క్యాన్సిల్ చేసినారు, ఈరోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అంటారు. క్యాన్సిల్ అంటే అర్థం ఏమయ్యా? క్యాన్సిల్ అంటే అర్థమేమి? రద్దు చేయడము, కొట్టివేయడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆన్సర్ రాంగ్ రాసినావు, అప్పుడు సార్ ఏం చేస్తాడు? దీన్ని ఏమంటారు తెలుసా? ఎక్స్ ని క్యాన్సల్, రాంగ్. క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు రాంగ్. అర్థమైంది ఇప్పుడు? అందుకే ఈ సింబల్ ఎప్పుడన్నా చూడండి మీరు, క్యాన్సల్ రాంగ్ కి రెండే ఉంటాయి. ఎక్స్ అంటారు దీన్ని, ఎక్స్. అది. సో సాధ్యమైనంత వరకు చాలా ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ పేపర్ మళ్ళీ నెక్స్ట్ రోజు చూద్దాము. చాలు ఇంతవరకు ఈ రోజుతో. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేసుకోండి, నేను మెటీరియల్ ఇస్తాను. రేపు ఏమైనా సాధ్యమైతే ఇంకొక పేపర్ కాబట్టి నేను మెసేజ్ ఇస్తాను. మెసేజ్ ఇచ్చేంత వరకు మీరు క్లారిటీ తీసుకోవద్దండి, ఉంది అని అనుకోకండి. రేపు శనివారం మామూలుగా హాలిడే తీసుకుంటాను. నా తత్వం బట్టి, నా పరిస్థితిని బట్టి నేను ఒక మెసేజ్ ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను? 6కో 7కో ఇచ్చేస్తా సాయంకాలం. ఏమండి ఈరోజు క్లాస్కి రండి అని. నేను మెసేజ్ ఇవ్వలేదంటే మీరు హాలిడే తీసుకోవచ్చు. ఓకే సార్. నేను మెసేజ్ ఇచ్చినానంటే క్లాస్ ఉంది అని, అంతే. లాజిక్గా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రాక్టీస్ చేయండి. నేను ఇప్పుడు మెటీరియల్స్ అయితే మీకు పంపిస్తాను. చెప్పినట్టుగా 200 బిట్స్ ఉండేటువంటి, ఇది ఆల్రెడీ బుక్స్లో ఉన్నాయి కానీ పీడిఎఫ్ ఇస్తాను, ఎందుకంటే సెల్ ఫోన్లో చదువుకోవడానికి మీకు అనుకూలంగా ఉంటుందని. ఈ 4 పేపర్లు నేను సపరేట్గా చేసి ఇస్తాను, పీడిఎఫ్ ఇస్తాను, చదువుకోండి. తర్వాత 6000 క్రియలు కలిగినటువంటి, వర్బులు కలిగినటువంటి ఒక బుక్ మెటీరియల్ కూడా ఇస్తాను. అది రేపు ఎందుకు చెప్తున్నానంటే, రేపు శనివారంతో ఇవన్నీ ఇంకొక పేపర్ కూడా ఉంది కాబట్టి అవి కూడా అయిపోగొట్టుకుంటే కనుక ఒక ఈ వారం అంతా మనము వర్బుల మీద నేర్చుకున్నట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో రేపు నేను ఏ మాట చెప్తాను, పక్కా గ్యారంటీ చెప్పాను. నా పరిస్థితి బట్టి, నా మూమెంట్ బట్టి నేను మీకు మెసేజ్ ఇచ్చినానంటే క్లాస్కి రండి, మెసేజ్ ఇవ్వలేదంటే మళ్ళీ డిస్టర్బ్ చేయలేదు. క్లాస్ ఉందా వద్దు. నేనే ఒక సింపుల్గా నో క్లాస్ అని ఒక మెసేజ్ పెడతాలే. ఓకేనా? రైట్. ఓకే అండి. ఇంకెవరైనా మాట్లాడేటట్టు ఉంటే మాట్లాడండి, లేదంటే కనుక క్లాసు క్లోజ్